జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదిస్తూ, భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఆపాదిస్తూ, అదే రకంగా వైవి సుబ్బారెడ్డి గారిని ఆపాదిస్తూ పెద్ద ఫోటోలు వేసి తిరుమల లడ్డు కలుషితమైన దానికి వీళ్ళు ప్రధాన కారకులు అనే రకంగా ఒక హోర్డింగ్ ఆడ వెలిసింది. ఇటీవల చూసాం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం సిట్ అనేటువంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను దీని మీద దర్యాప్తు చేసి వాళ్ళు నివేదిక ఇస్తే ఆ నివేదికలో ఎటువంటి జంతు కొవ్వు కూడా ఈ యొక్క లడ్డులో కలుషితం చేయలేదు అనేటువంటి క్లియర్ రిపోర్ట్ ఆ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం వాళ్ళ యొక్క నిర్ధారణ ఇచ్చారు. అంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆజ్ఞాపించినటువంటి ఇన్వెస్టిగేటింగ్ టీం ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వీళ్ళకున్నటువంటి చేతగానితనం వల్ల, వీళ్ళకున్నటువంటి చేతగాని వైఫల్యాలన్నిటి కూడా ప్రజలు ప్రశ్నించకూడదని చెప్పి ఒక కొత్త రకమైనటువంటి దాడి అపోజిషన్ మీద చేస్తూ ఉంది. సామాన్యంగా ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ పైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజలకు మేలైనటువంటి సదుపాయాలు కల్పించేదానికి అనేక విమర్శలు చేస్తూ ఉంటాం. ఇది ఎంతో కాలంగా వచ్చేటువంటి ఆనవాయితీ. ఈరోజు ఈ ప్రభుత్వం అనేది, ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉందో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు వాళ్ళకు ఒక చెక్ పెట్టేదానికోసమే ఈరోజు ఈ అపోజిషన్ పార్టీ ఉంది. ప్రజల్లో మీరు చులకలు అవుతున్నారు కాబట్టి ప్రజల్లో ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే వాదన. ఇంత అసత్యానికి, ఇంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి ప్రచారానికి ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దిగజారచ్చా? ఇది ప్రజల యొక్క సందేహం. మరి దాన్ని నివారించకుండా ఈరోజు మీ యొక్క కార్యకర్తలతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మీరే దాడికి ముందొచ్చారు. మీకు సంబంధించినటువంటి ఒక మహిళ, చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో, ఎక్కడ చూసినా కూడా వైరల్ అవుతున్నాయి. గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి నీచంగా ఎంత ఘోరంగా మాట్లాడిందో అందరం కూడా చూసాం. ఆమె చేస్తే తప్పు లేదు, ఆమె మీద ఎటువంటి చర్య లేదు. కానీ ఆమె అన్నదానికి రిటాలియేషన్గా ఆవేశంతో అంబటి రాంబాబు చెప్తే మాత్రం తప్పైపోతుంది. పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళం మేము నిలదీస్తూనే ఉంటాం. మేము నిలదీస్తామని చెప్పి మా మీద దాడి చేస్తారా? మా మీద ఈ రకంగా గూండాలతో మా ఇండ్లపైన దాడి చేస్తారా? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం అని చెప్పి నేను అడుగుతున్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటువంటి సంస్కృతి, మీరు చేసేటువంటి సాంప్రదాయం ఇది మంచిది కాదు. రాబోయే కాలంలో దీన్నే రాబోయేటువంటి ప్రభుత్వం కూడా చేపడితే మీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకవైపు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని సహకరిస్తూ మీరు వాళ్ళ ప్రొటెక్షన్గా నిలబడడం, ఎవరైతే దాడికి గురవుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడము ఏం సాంప్రదాయం ఇది?